నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే రిక్వెస్ట్ వీడియో అనమాట. ఎవరంటే నా ఫాలోవరింగ్ కాదు, లోకల్గా ఉన్న తమ్ముడు అనమాట, గణేష్ అనమాట. సో అతను పీసీ రీసెంట్గా రిపేర్కి వచ్చిన నా దగ్గరికి. సో అది మదర్ బోర్డ్ ఇష్యూ ఉండే, హార్డ్ డిస్క్ కూడా పోతుంది. అండ్ మదర్ బోర్డ్ ఇష్యూ ఏంటంటే గాస్, మదర్ బోర్డ్ తుప్పు వస్తుంది అనమాట. అంటే చాలా ఓల్డ్ అనమాట, ఏఎండిది. సో అతను చెక్ చేస్తే ఏమంటారు, మదర్ బోర్డ్ పోయింది, రిపేర్ అయితే చేయలేము. అడిగినమాట, అన్న తక్కువలో ఏమైనా బడ్జెట్ ఉంటే చూడండి అనేసి అన్నాడు. నా పాత వీడియోస్లో చూస్తే వీడియోస్ అయితే ఏం చేయలేను ఈ ప్రైస్కి అడిగేలా. సో అందుకోసమే సపరేట్గా ఏఎండి పీసీ బిల్ అయితే చేస్తున్నా. మీరు అంత స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఏఎండి athlon 3000 ప్రాసెసర్ ఉంది. సో ఇది స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. గణేష్ కోసం అయితే సపరేట్గా వీడియో చేస్తున్నా. మీ అందరు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అన్ని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నిటి కూడా స్టార్ట్ చేసే ముందు ఇంకొక విషయం ఏంటంటే, నా యూట్యూబ్ ఫాలోవర్ ఎవరైతున్నారో శివ, అతను రీసెంట్గా నా లైవ్ చాట్లో మెన్షన్ చేసిన అన్నమాట, అన్న ఇక్కడ బండిల్ ఉందన్న, ఎండి కంప్యూటర్స్లో బండిల్ ఉంది, తీసుకోవాలి వద్దనేసి అన్నాడు. సో మీరు ఒకవేళ బండిల్ ఉంటే, ఇట్లాంటి బండిల్స్ ఉంటే ఇట్లా తీసుకోండి అనేసి చెప్తాను. ఎందుకంటే ఇలా మీకు బెటర్ కానీ ఓకే ప్రాసెసర్ వస్తుంది, 3000G A320 మదర్ బోర్డ్ వస్తుంది, అండ్ ర్యామ్ వస్తుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది మీకు. ఓన్లీ మదర్ బోర్డ్ ప్రాసెసర్ ర్యామ్ కావాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఆల్రెడీ మీద సిస్టమ్ ఉందనుకోండి ఓల్డ్ది, దాని నుంచి 3 పార్ట్లు తీసేసి 3 పార్ట్లు పెట్టుకోవచ్చు అన్నమాట. ఆబ్వియస్లీ మీరు టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళండి, కాదంటలేను. కానీ లోకల్గా ఉంటే ఎవరైతే బడ్జెట్లు ఉన్నారో 15,000 లోపల పార్ట్స్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. కమింగ్ టు మనం పీసీ పార్ట్స్కి వచ్చేద్దాం. ప్రైస్ AMD athlon 3000G చూసుకుంటే అట్ ప్రజెంట్ 6499 రూపీస్ ఉంది అమెజాన్లో. లోకల్గా అయితేనేమో 5900 నుంచి 6000 మధ్యలో ఉంది. ఇది 2 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ వేగా 3 గ్రాఫిక్స్ వస్తుంది. అందుకోసమే నేను రికమెండ్ చేస్తున్న ఈ ప్రైస్ కేటగిరీలో బెస్ట్ అనమాట. మీరు పెంటియంకి వెళ్ళొచ్చు ఇంటెల్ సైడ్, కానీ దాంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ దీనంత పవర్ఫుల్ కాదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాసెసర్ మీరు యూజ్ చేస్తే విండోస్ లెవెల్ సపోర్ట్ కూడా ఉందన్నమాట ఈ ప్రాసెసర్కి. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. సో కమింగ్ టు స్పెక్స్ చూసేద్దాం. ప్రాసెసర్కి సంబంధించిన స్పెక్స్ చూస్తే ఇది 2 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది, 3 జీబీ కోర్స్ వస్తున్నాయి అన్నమాట. కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బేస్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.5 GHz బేస్ క్లాక్ స్పీడ్ ఉంది. టోటల్ 5 MB క్యాచీ ఫైల్ వస్తుంది. అండ్ అన్లాక్డ్ ప్రాసెసర్ అన్నమాట. 35 వాట్స్ TDPతో పాటు వస్తుంది. మెమరీ చూసుకుంటే 26667 మెమరీ వస్తుంది అన్నమాట. అండ్ మీరు 266 ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు, డ్యూయల్ ఛానల్ మెమరీ. అండ్ గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 1100 MHz గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. రేడియన్ వెగా 3 గ్రాఫిక్స్ వస్తుంది. సో చాలా రీజనబులే, డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీరు జీటీ ఆడొచ్చు 30 FPS తోన. ఏవి ఆడినా సరే గాయస్, దీంట్లో అయితే 720p 30 FPS తోనే ఆడాల్సి వస్తుంది. పాత చెప్పలేను, కొంచెం ఇంకా టెస్ట్ చేయలే. ఓల్డ్ గేమ్స్ అయితే నాకు తెలిసి ప్రిన్స్ ఆఫ్ పర్షియా, అసాసిన్ క్రీడ్, వాలరెంట్ ఇవన్నీ కూడా 30 FPS లాక్తోనే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం గిగాబైట్ A320 మదర్ బోర్డ్ అనమాట. చాలా డీసెంట్ మదర్ బోర్డ్ గైస్. ఎక్కువ హెడేక్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ మదర్ బోర్డ్. 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, 2 ర్యామ్లో పెట్టుకోవచ్చు. 4GB 8GB అయిపోతాయి. అండ్ ఇక్కడ ఫ్యూచర్ ప్రూఫ్ ఎందుకన్నా అంటే గైస్, ఇక్కడ M.2 వస్తుంది అన్నమాట. ఫ్యూచర్లో మీరు M.2 స్టోరేజ్ తీసుకున్నా అండ్ ప్రాసెసర్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే కూడా అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. M.2 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. గ్రాఫిక్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 PCI స్లాట్స్ ఉన్నాయి, మీరు అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ చూసుకుంటే 4869 రూపీస్ ఉంది. లోకల్గా చూసుకుంటే ఇది 3900 నుంచి 3800 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడికి, లోకల్ మార్కెట్కి. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే నేను క్రూషియల్ ర్యామ్ తీసుకున్నా. అది 2666ది 2099 రూపీస్కి వస్తుంది అన్నమాట. యాక్చువల్లీ మీరు హైపర్ ఎక్స్ కోర్సర్ తీసుకోవాలనుకోవచ్చు, కానీ ఆ బడ్జెట్లో ఉన్నాం కాబట్టి తక్కువ అన్నట్టే చూస్తున్నాను అనమాట. సో 4GB ర్యామ్ సరిపోతుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్ అప్గ్రేడేషన్ అయినప్పుడు ఇంకో 4GB తీసుకోండి అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. 8GB సరిపోదు. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే కింగ్స్టన్ అనమాట. 240GB SSD. హార్డ్ డిస్క్ ఇంక్లూడ్ చేయొచ్చు కానీ, అంటే హార్డ్ డిస్క్ కంటే SSD బెటరు అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. ప్రైస్ చూసుకుంటే 2838 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే గైస్, ఒకవేళ మీరు ఓఎస్ వేసుకున్న ప్లస్ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా 70GB అయిపోతుంది. 20GB 240 అంటే 20GB బ్యాక్ ఏమంటారు రిజర్వ్డ్ అయిపోతుంది. 220GB ఉంటుంది. అంటే మీకు 140 నుంచి 160GB ఫ్రీ స్పేస్ ఉంటుంది. అందులో మీరు ఓల్డ్ గేమ్స్ ఆడుకోవచ్చు. లేటెస్ట్ ఏమంటలేను, అంటే 10GB 5GB లోపల ఉన్న గేమ్స్ అయితే ఈజీగా దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏ ప్రాబ్లం ఏమి ఉండదు మీకైనా సరే. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై. మీరు పవర్ సప్లై అండ్ క్యాబినెట్ సపరేట్గా కొంటే మాత్రం మీకు లోకల్గా ఇది పవర్ సప్లై వచ్చేసరికి 760 రూపీస్ ఉంది ఆన్లైన్లో. అండ్ క్యాబినెట్ చూసుకుంటేనేమో 1299 ఉంది.
అదే మీరు లోకల్గా పర్చేస్ చేసే పవర్ సప్లై విత్ క్యాబినెట్ ఇది మీకు 1300 రూపీస్కి వస్తుంది. ఆన్లైన్ ఉన్న అదే ప్రైస్కి మీకు క్యాబినెట్ వస్తుంది అన్నమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే క్యాబినెట్ లోకల్గానే తీసుకోవడం అనేసి అంటాను. పైసలు మిగిలిపోతే 760 రూపీస్ మిగిలిపోతాయి అనేసి అంటాను. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా కంబైన్ చేసి నేను క్యాల్కులేట్ చేసిన అనమాట. సో అన్ని కంబైన్ చేసి క్యాల్కులేట్ చేస్తే 18,364 రూపీస్ అవుతుంది కాంపోనెంట్స్ అన్నీ కూడా. ఇవి ఆన్లైన్ అమెజాన్ ప్రైజెస్ అనమాట గైస్. సో నేను లోకల్ ప్రైజెస్ చూస్తే 15,400 రూపీస్కి ఈ పీసీ బిల్ అయితే తయారైపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకా 400 రూపీస్కి మీరు డిస్కౌంట్ అడగచ్చు. అన్న డిస్కౌంట్ ఏమైనా తక్కువ చేయాలంటే ఇట్లా మీకు ఎగ్జాక్ట్ 15,000కి కూడా రావచ్చు అనమాట. 400 రూపీస్ నార్మల్గా పీసీ బిల్ మొత్తం చేస్తే డిస్కౌంట్ అయితే ఆబ్వియస్గా ఇస్తారు. పీసీ బిల్ ఓవర్కి అంటే ఎవరైతే బడ్జెట్లు ఉన్నారో వాళ్ళకి అట్ ప్రజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్స్లో బడ్జెట్ ఇబ్బంది వాళ్ళకి, అండ్ బేసిక్ సిస్టమ్ కావాలి, ఫ్యూచర్లో నేను పార్ట్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. ఎలా అంటే మీరు మదర్బోర్డ్ ప్రాసెసర్ ర్యామ్ అయితే తీసేసుకుంటారు. ప్రాసెసర్ మీరు 3200G లేకపోతే 3400G లేకపోతే 3600 కూడా ఈ మదర్బోర్డ్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో అప్గ్రేడేషన్ అంటే మదర్బోర్డ్లో మీకు M.2 సపోర్ట్ ఉంది, గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు, 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి, 8GB దాకా వెళ్ళొచ్చు మీరు. సో ఇవి ఫ్యూచర్ అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ ఇష్యూ ఏమి ఉండదు ఇక్కడ. నెక్స్ట్ పవర్ సప్లై అండ్ క్యాబినెట్స్ నార్మల్గా అన్నీ కూడా సేమ్ ఉంటాయి, పెద్ద ఫరక్ ఏమి ఉండదు. సో నా అడ్వైజ్ లోకల్గా తీసుకోవడం అయితే బెటర్ అనేసి అంటున్నాను. సో ఈ AMD athlon 3000G బడ్జెట్ పీసీ బిల్ గురించి మీకు క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది, చాలా యూస్ఫుల్ అయిపోయింది అంటే ఇట్లా కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా, కొంచెం క్లారిఫై కాలేదు దీని గురించి ఏమైనా చెప్పండి అన్న అనేసి అంటే ఇలా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను వితిన్ 1 డేలో. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.